హలో అండి, బాగున్నారా? చూసారు కదా, దొండకాయ చూపించున్నాను మీకు. దొండకాయ గుత్తు ఉల్లిపాయలు వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగుతున్నాయి చూసారు కదా. ఉల్లిపాయ వేగిని చూసారు కదా. ఉల్లిపాయలు వేగాలి, వేగినవి. రెండు టమాటాలు కోసుకుంటున్నా. మీకు మిక్సీ పట్టడం చూపించలేదు, మిక్సీ పట్టేసాను. టమాటా ఉల్లిపాయ చూసారా, ఆ విధంగా చూపించుతున్నాను మీకు, పట్టేసానని. మీకు పట్టినప్పుడు చూపించలేక మిక్సీ గిన్నెలు వేసినప్పుడు అందుకు మీకు చూపించుతున్నాను. నేను ఇంట్లో నూరుకున్న మసాలా వేసేస్తున్నాను, దాంట్లో కూడా చూపిస్తున్నాను మీకు. కారం ఎక్కువ వేసాను అనుకోకండి, మేము అలాగే తింటాం. పసుపు, ఉప్పు అన్నీ దాంట్లో కలిపేసి దొండకాయలు పెట్టేయాలి. అది కొంచెం నలగలేదు, చూస్తున్నాను మీకు. దొండకాయలు పెట్టేయాలి. ఇప్పుడు ఆ విధంగా దొండకాయ చీరేసుకోవాలి. బాగుంటుంది, చూడండి, ఒకసారి ట్రై చేయండి. ట్రై చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. ఓట్ చేయండి. చూస్తున్నారు కానీ ఎవరో లైక్ చేయట్లేదు. లైక్ చేయండి, లైక్ చేయాలండి. కొత్తగా పెట్టుకున్నాను కదా ఛానల్. నూనె వేసాను చూడండి గిన్నెలోను, మీకు చూపించుతున్నా. ఈ విధంగా చేసుకోండి. దొండకాయలు అలాగే వేసేసుకోవాలి నూనెలోను. వేగాలి, బాగా వేగితే టేస్ట్ బాగా వస్తుంది. చూడండి, ఈ విధంగా చూడండి. చూసారు కదా, అన్నీ వేసుకోవాలి. వేసిన ఎక్కువ వేపకూడదు, దొండకాయలో ఉన్నది బయటకు వచ్చేస్తుంది. నీళ్ళు వేసేసాను చూసారు కదా, ఉడుకుతుంది. కొంచెం దగ్గరికి వచ్చింది అంటే వాటర్ వేసాను కదా. మీకు వాటర్ వేయడం చూపించలేదు. టీ గ్లాసులు 2 గ్లాసులు వేసాను చూడండి, దగ్గర పడింది. అయిపోయి చూసారా, ఇదే విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. నూనె పైకి వచ్చింది చూసారా, చూసారా, బాగుంది. అది సేమ్ ఇదే విధంగా వండుకోండి మీరు. సేమ్ ఇంతే. ప్లీజ్ అండి, ఓట్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.